స్టార్ట్ చేద్దాం పిల్లలు. ఓకే, మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ అంటే లూప్లో లూప్ రాయడం. అది చాలా చిన్న విషయం లాగే అనిపిస్తుంది కానీ పెద్ద విషయం. ఓకేనా? సో లూప్ రాయడంలో చెప్పేసి అసలు రూపాక్ రావట్లేదు. ఏంటో రూపాక్ అక్కడ రావడం లేదు సార్. అదే వర్క్ జాబ్ అంటే అట్లాగే ఉంటుంది, కష్టపడాలా. సో ప్యాటర్న్ 1 చూడబోతున్నాం. 1 ఓకేనా? జనరల్గా ఇప్పుడు దీన్ని డిస్ప్లే చెయ్యాలంటే ఎలా చేస్తారు పిల్లలు? ఇది సింగిల్ రో కదా, సింగిల్ రో. అది నేను చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్యాటర్న్స్ ఇంతేనా అని అనిపించేలాగా చెప్తా. సో ప్యాటర్న్ 1 అని చెప్పేసి నేను తీసుకున్నాను, మెయిన్ మెథడ్ రాసుకున్నాను. ఇప్పుడు మీరు దీన్ని స్క్రీన్ పైన ఎలా డిస్ప్లే చేస్తారంటే ప్రింట్లో 1 అని పెడితే చాలు, అవునా కదా? సో ప్రింట్లో 1 అని రాస్తే సరిపోద్ది. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి ఒకసారి. జావాసి ప్యాటర్న్ 1.java, అలాగే జావా ప్యాటర్న్ 1. అప్పుడు స్క్రీన్ పైన 1 ఎన్ని వచ్చినాయి? 1 వచ్చింది. అప్పుడు మీరు దాన్ని ఏం చేయాలంటే 5 టైమ్స్ రావాలి అని అంటున్నాం కాబట్టి ఒక ఫర్ లూప్లో రొటేట్ చేయగలిగితే సంతోషం. ఏంట్ j assigns to 1, j less than or equal to 5. అది 5 టైమ్స్ తిరిగితేనే కదా, మనకు కూడా 5 టైమ్స్ 1 అని స్క్రీన్ పైన వస్తుంది, అవును కదా? చూడండి, 5 టైమ్స్ 1 వచ్చాయి కదా. నాకు తర్వాత ఏంటంటే 2లు కావాలి. 2 2 2 2 2 3 3 3 3 3 ఇట్లా. అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రతిసారి ఇలాంటి లూప్ ఒకటి రాసుకొని ఇంకా బయట ప్రింట్ఎల్ అని రాసుకోవచ్చు. మళ్ళా లూప్, మళ్ళా ప్రింట్ఎల్ను, మళ్ళా లూప్, అవునా? ఇవన్నీ సింపుల్ లూప్స్ అని కూడా పిలవచ్చు. అప్పుడు ఏం జరిగింది పిల్లలు? ఇక్కడ 1లు డిస్ప్లే అయినాయి. ఈ లూప్ 5 టైమ్స్ రొటేట్ అయితే మళ్ళీ న్యూ లైన్ వచ్చింది, అంటే వేరే లైన్కి వెళ్ళాలి. ఈ లూప్ ఇంకొక 5 సార్లు తిరిగితే 2 డిస్ప్లే అవుతుంది, మళ్ళీ న్యూ లైన్. మళ్ళీ లాస్ట్కి ఇది కానీ రొటేట్ అయితే మనకి 3 డిస్ప్లే అవుతాయి, అంతే కదా? సార్ చెక్ చేద్దాం. కంపైల్ చేస్తున్నాను నేను, అలాగే రన్ చేస్తున్నాను. వచ్చినాయా? కాకపోతే ఇన్ని రాయాల్సిన పని కూడా లేదు. ఈ పార్ట్ వర్క్ తీసుకెళ్ళి ఇంకొక లూప్ లోపల రాయాలి. పార్ట్ వర్క్ తీసుకెళ్ళి ఒక లూప్ లోపల రాస్తాం. ఎలా రాస్తామో ఏంటి చెక్ చేద్దాం ఒకసారి. ఎలా సాల్వ్ చేయాలి, ఒక ప్యాటర్న్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం రోస్ ఎన్ని ఉన్నాయో చూడాలి. రోస్ ఎన్ని ఉన్నాయి పిల్లలు చెప్పండి? 3 ఉన్నాయి, ఓకేనా? కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. తర్వాత మీరు 2 లూప్లు అయితే రాస్తారు. రోస్ కోసం ఐ లూప్, రోస్ కోసం ఏ లూప్? ఐ లూప్. తర్వాత వాల్యూ 1 నుంచి బిగిన్ చేయాలా, 3 నుంచి బిగిన్ చేయాలా, 5 నుంచి బిగిన్ చేయాలి. ఇదంతా దేని మీద డిపెండ్ అవ్వద్దు అంటే మనం తీసుకున్న ప్యాటర్న్ మీద డిపెండ్ అవ్వద్దు. ఇక్కడ మీరు ఏదైనా ఒక రో తీసుకొని మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ సేమ్గా ఉన్నాయనుకో స్క్రీన్ పైన ఐ డిస్ప్లే అవ్వాలి. ఒకవేళ ఏదన్నా రో తీసుకున్నప్పుడు వాల్యూస్ సేమ్గా లేకుండా డిఫరెంట్గా ఉన్నాయనుకో జే వాల్యూ డిస్ప్లే అవ్వాలి. సో ప్రజెంట్ ఇక్కడ ఏది డిస్ప్లే అవుతున్నట్టు మనకి? ఐ వాల్యూ డిస్ప్లే అవుతున్నట్టు, ఎందుకంటే వాల్యూస్ అన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి. సో ఐ వాల్యూ ఎంత బిగిన్ చేయాలో అక్కడ మనకి తెలిసిపోతుంది. ఒకవేళ ప్రింట్ అయ్యేది ఐ వాల్యూ అయితే ఐ బిగినింగ్ ఎంత అయ్యింది? 1. సో 1 తీసుకొని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 దాకా వెళ్ళాలి. అంటే రోస్ ఎన్ని? 3 అనమాట. సో ఐ లూప్ రిప్రజెంట్స్ రో. సో 3 రోస్ కాబట్టి ఐ 3 వరకు తిరిగితే సరిపోద్ది. సో ఈచ్ టైం ఐ వాల్యూ 1గా ఉంటే లోపలికి వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే మీరు మొదటి రోలో ఎంటర్ అయినట్టు. మొదటి రోలో వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 3. మొదటి రోలో వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 3. మొదటి రోలో వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 3. మొదటి రోలో వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 5.
5 ఉన్నాయి. ఏంటది? 1 2 3 1 టైం ఉంది సార్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. మొదటి రోలో ఎన్ని ఓకే 1 సార్ 1 5 టైమ్స్ ఉంది సార్. 1 5 టైమ్స్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఐ వాల్యూ 1 గా ఉన్నప్పుడు మొదటి రో దాంట్లో వాల్యూస్ 5 టైమ్స్ రావాలి అంటే జే 5 టైమ్స్ రొటేట్ అవ్వాలి అని మీనింగ్ అనమాట. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ప్రింట్ అవ్వాల్సింది ఏ వాల్యూ అని చెప్పి ఐ వాల్యూ. స్పేస్ నేను డిస్ప్లే చేశాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్యాచ్ చేయండి పిల్లలు. ఐ వాల్యూ 1 గా ఉంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మీరు లోపలికి వస్తారు. జే లూప్ ఉంది కదా, సో జేని స్టార్ట్ చేయాలి. జే ఫాల్స్ అయ్యే వరకు ఇక్కడ నుంచి బయటికి రాకూడదు. సో జే స్టార్ట్ అవ్వద్ది. సో జే స్టార్ట్ అయితే జే వాల్యూ ఎంత? 1. ఆ కండిషన్ చెక్ చేయండి. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 2 కదా. సో మీకు లోపలికి వస్తే ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? అర్థం కాలేదు సార్. 1 సార్ ఐ వాల్యూ. ఆ ఐ వాల్యూ 1 డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలంటే జే ప్లస్ ప్లస్ అయితే మళ్ళీ దానికి ఇంకో 1 మీరు జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ చెక్ చేస్తే ట్రూ అయింది కాబట్టి ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది 1. తర్వాత జే ప్లస్ ప్లస్ అది 3 అవుతుంది సార్. ఉండండి పిల్లలు, నేను అడిగినప్పుడు చెప్పారు 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి మళ్ళీ ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి, 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అయితే ఈసారి 4 అవుతుంది వాల్యూ. సో 4 అయినప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. సో ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఐ అంటే 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే ప్లస్ ప్లస్ చేస్తాము. సో 5 అయింది. కండిషన్ చూస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి మళ్ళీ ఒకసారి ఐ ప్రింట్ అయితే 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇది 6 అయిందంటే ఇంక్రీజ్ అయ్యి జే వాల్యూ 6 లెస్ దాన్ 5 ఫాల్స్ అయింది. అప్పుడు ఏం జరిగిందంటే స్క్రీన్ పైన 1 1 1 1 1 వచ్చున్నాయి. న్యూ లైన్కి వెళ్ళాలి. సో ఫర్ లూప్ క్లోజ్ అయిపోయిన దగ్గరికి వెళ్ళండి. ఫర్ లూప్ క్లోజ్ అయిన దగ్గరికి వెళ్ళి బయట ఒక ప్రింట్ ఎల్ఎన్ ఎంటీగా రాసి పెడితే న్యూ లైన్ వస్తుంది. ఇది చూసుకొని అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఐ ప్లస్ ప్లస్కి వెళ్తే ఇప్పుడు ఐ వాల్యూ మనకి ఇంక్రీజ్ అయ్యి 2 అయింది. ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 2 కాబట్టి మళ్ళీ లోపలికి వస్తే ఈ ఫర్ లూప్ మళ్ళీ ఇనీషియలైజేషన్ వాల్యూ ఎంత ఉందో అక్కడి నుంచే మొదలవుతుంది. అది 1 అయితే 1, 5 అయితే 5, 10 అయితే 10. సో 1 ఉంది కాబట్టి 1 నుంచే బిగిన్ అవుతుంది. సో 1 ఇనిషియలైజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో మనకి తెలుసు, కండిషన్కి వెళ్తుంది. 1 లెస్ దాన్ 5 ట్రూ, లోపలికి వస్తాం. ఐ వాల్యూ 2 ఉంది కాబట్టి స్క్రీన్ పైన ఒకసారి 2 వస్తుంది. ఇప్పుడు జే ప్లస్ ప్లస్ అయితే జే వాల్యూ మనకి 2 అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వస్తాం. ఐ వాల్యూ 2 స్క్రీన్ పైన డిస్ప్లే అయింది. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అవుతుంది. సో జే వాల్యూ 3 కాబట్టి మనము కండిషన్ చెక్ చేసుకుంటాం. 3 లెస్ దాన్ 5 ట్రూ కాబట్టి మళ్ళీ ఐ వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే ప్లస్ ప్లస్ గానైతే జే వాల్యూ ఈసారి 4 అయింది. సో కండిషన్ చెక్ చేస్తాము. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ అయితే ఐ వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ అయితే ఈసారి ఇది 5 అవుతుంది. కండిషన్ చెక్ చేస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి ప్రింట్ ఐ అంటే 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అవ్వాలి కాబట్టి ఈసారి ఎంత అయింది? 6 అయింది. సో 6 లెస్ దాన్ 5 అనే కండిషన్ ఫాల్స్ అయింది. మనం లూప్ నుంచి టర్మినేట్ అయ్యి బయటకు వస్తే బయట ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది. అదేంటంటే ప్రింట్ ఎల్ఎన్, న్యూ లైన్ వస్తుంది. ఇంకొక రోకి వెళ్తాం. సో ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, 3 వస్తుంది. ఇంకొక రోలోకి మనం వెళ్ళిపోయాం. అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే మళ్ళీ ట్రూ, లోపలికి వస్తాం. ఫర్ లూప్ మళ్ళీ ఫ్రెష్గా ఇనీషియల్ వాల్యూ ఎంత ఉందో అక్కడ నుంచి బిగిన్ అవ్వాలి. అది 1 ఉంది కాబట్టి 1తోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 1తో స్టార్ట్ అయింది. కండిషన్ చెక్ చేసుకోవాలి. 1 లెస్ దాన్ 5 ట్రూ కాబట్టి ఐ వాల్యూ 3 డిస్ప్లే అవుతుంది. జే ప్లస్ ప్లస్ అవ్వాలి. సో జే 2 అవుతుంది, అంటే సెకండ్ కాలం. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మళ్ళీ ట్రూ. ఐ వాల్యూ ప్రింట్ అయితే 3 ప్రింట్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ అంటే సార్ 3 అయింది. సో 3 లెస్ దాన్ 5 ట్రూ కదా. సో ట్రూ కాబట్టి ఐ వాల్యూ మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది.
జే ప్లస్ ప్లస్ అయితే జే వాల్యూ ఎంత 4. సో 4 లెస్ దాన్ 5 కాబట్టి ప్రింట్ ఐ అంటే 3 ప్రింట్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ అంటే 5. సో 5 ఈజ్ ఈక్వల్ టు 5. 5 ఈజ్ ఈక్వల్ టు 5 ట్రూ అయింది. ఇప్పుడు ఐ ప్రింట్ అయితే మళ్ళీ 3 ప్రింట్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ జే ప్లస్ ప్లస్ అయింది అనుకోండి, జే వాల్యూ మనకి ఎంత అయింది 6 అయింది కాబట్టి 6 లెస్ దాన్ 5 అంటే ఫాల్స్. సో ఫర్ లూప్ టర్మినేట్ అయిపోయి ఎటు వస్తాము, న్యూ లైన్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఐ ప్లస్ ప్లస్ కానీ అయితే 4 అవుతుంది. సో 4 అయిందంటే 4 లెస్ దాన్ 3, ఇది కూడా ఫాల్సే కదా. అప్పుడు ఈ ఐ లూప్ నుంచి బయట వస్తాము. పిల్లల ప్రాసెస్ అర్థమైందా? ఎస్ సార్. వెరీ గుడ్. ఒకసారి నేను రన్ చేస్తాను, రెండోసారి నాకు ఆల్రెడీ రన్ చేసాము, ఒకసారి రన్ చేద్దాం. సో ఐ వాల్యూ ఎంత తీసుకోవాలి, జే వాల్యూ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయంటే ఈ ప్యాటర్న్లోనే మీకు కనపడాలి. ఓకేనా? సో ఇట్లాంటివి కొన్ని సాల్వ్ చేద్దాం మనం. ప్యాటర్న్ 2 జావా సెకండ్ ప్యాటర్న్ తీసుకుంటున్నాం మనం. ప్యాటర్న్ నంబర్ 2. ఇక్కడ ఏంటంటే 3 3 3 3 3 2 2 2 2 2 1 1 1 1 1. పిల్లలు ఫస్ట్ ఇక్కడ ఏం చూడాలి మనం, రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, అంతే కదా. రోస్ ఎన్ని ఉన్నాయి, రోస్ 3 ఉన్నాయి సార్. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, కాలమ్ 5 ఉన్నాయి సార్. సరే స్క్రీన్ పైన ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలా, జే వాల్యూ ప్రింట్ అవ్వాలా? చూడండి, స్క్రీన్ పైన ప్రింట్ అవ్వాల్సింది ఐ వాల్యూవా జే వాల్యూవా? ఐ వాల్యూ సార్. ఎలా కన్ఫర్మ్ చేయాలని చెప్పా, ఐ వాల్యూ ప్రింట్ అవ్వద్ది జే వాల్యూ ప్రింట్ అవ్వద్ది అని ఎలా కన్ఫర్మ్ చేయాలని చెప్పా? రోస్ బై రోస్ కాలమ్, బై రోస్ అండ్ కాలమ్స్. ఓకే. సో ఎలా కన్ఫర్మ్ చేయాలంటే మనము ఏదైనా ఒక రో కన్సిడర్ చేస్తే, ఒక రో అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ అన్ని సేమ్ గా ఉంటే ఐ వాల్యూ ప్రింట్ చేయాలి అని మీనింగ్. ఒకవేళ ఒక రో కన్సిడర్ చేసినప్పుడు ఆ రో అబ్జర్వ్ చేస్తే మీకు ఆ రోలో వాల్యూస్ మారుతూ ఉన్నట్లయితే ఐ వాల్యూ ప్రింట్ అవ్వదు. ఇంకో జే వాల్యూ కే వాల్యూ ఇంకో వాల్యూ ప్రింట్ అవుతుంది అన్నట్టు. రైట్. అప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతున్నట్టు, ఐ వాల్యూ సార్. ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఐ వాల్యూ ఎంత స్టార్ట్ అవుతుంది, 3 నుంచి. ఐ ఈక్వల్స్ టు 1 సార్. ఐ ఈక్వల్స్ టు 1. ఐ వాల్యూ ప్రింట్ అవ్వద్ది అని అంటున్నారు, ఐ వాల్యూ మళ్ళీ 1 తో స్టార్ట్ చేయాలంటున్నారు. 3 తో స్టార్ట్ అవుతుంది సార్. 3 తో స్టార్ట్ అయ్యి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 పెట్టామనుకో, ఏమైంది ఇక్కడ ఐ వాల్యూ 3 లెస్ దెన్ 1 ఫాల్స్ అయిపోయింది. ఓకే, t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఐ మైనస్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఐ వాల్యూ 3 గా ఉంది కదా, మీరు మొదటి రోలో ఎంటర్ అయ్యారు. ఐ వాల్యూ 3 ఎన్ని టైమ్స్ డిస్ప్లే అవ్వాలి, 3 5 టైమ్స్ సార్. అందుకే మీరు జేని ఒక 5 టైమ్స్ రొటేట్ చేయాలి. 5 టైమ్స్ దాన్ని రొటేట్ చేయాలి. 1 to 5 అన్నా రాయొచ్చు, 5 to 1 అయినా రాయొచ్చు, ఏం కాదు. సో ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందో మనకు తెలుసు. జే వాల్యూ నీట్గా ఇనిషియల్ వాల్యూ 1 నుంచి బిగిన్ అవుతుంది. 1 లెస్ దాన్ 5 ట్రూవే కదా. సో ప్రింట్ ఐ వాల్యూ స్పేస్ వస్తుంది. తర్వాత ఏది ఇంక్రీజ్ అవ్వాలి, జే ఇంక్రీజ్ అవ్వాలి. తర్వాత ఏం జరుగుతుంది, 2 అవుతుంది సార్. 2 అవుతుంది. తర్వాత అప్పుడు 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అవుతుంది సార్. 2 అవుతుంది సార్. అప్పుడు ఐ లోకి వస్తాం సార్. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అవుతుంది సార్. జే ప్లస్ ప్లస్ అయితే అప్పుడు 3 అవుతుంది సార్. 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయితే మళ్ళీ 2 అవుతుంది సార్. మళ్ళీ జే లోకి వస్తాం సార్. ఐ లోకి వస్తాం సార్. ఐ లోకి అంటే 3 ప్రింట్ అవుద్ది అని చెప్పాలి. ఐలో 3 ప్రింట్ అవుతుంది సార్. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అవుతుంది సార్. అప్పుడు మళ్ళీ 4 వస్తుంది సార్. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయితే ప్రింట్ అవుతుంది సార్ ఐ వాల్యూ. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అవుతుంది సార్. అప్పుడు 5 వస్తుంది సార్. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి 5 కానీ ప్రింట్ అవుతుంది సార్. ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది సార్. సార్ 5 సార్. అందుకే ఎంత ప్రింట్ అవుతుంది అని అడుగుతాను. 3 సార్.
అది. అప్పుడు జే ప్లస్ ప్లస్ అవుతుంది సార్. అప్పుడు 6 అవుతుంది సార్. ఫాల్ట్ అయిపోతుంది కాబట్టి ఒక న్యూ లైన్ రాస్తాం సార్ మనం. సో మనం రాయాలి అవుట్ సైడ్ రాసేసాము. తర్వాత అప్పుడు మళ్ళా ఐకి +1 యాడ్ అవుతుంది సార్. అంటే మైనస్ -1 అప్పుడు 2 వస్తుంది ఐ వాల్యూ. అప్పుడు ఐ వాల్యూ 2 వస్తుంది సార్. మళ్ళీ మళ్ళీ ఇనిషియలైజేషన్ కొత్తగా చేయాల్సింది ఎక్కడి నుంచి 1 నుంచి. కానీ అట్టకట్టక చెప్పండి. అప్పుడు 2 less than or equals to 5 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఐకి నాకు అర్థం కాదు. జే వాల్యూ 1, జే వాల్యూ 1 సార్. అప్పుడు 1 less than or equals to 5 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడ అదే ప్రింట్ లోకి వచ్చి ఐ వాల్యూకి +1 యాడ్ అవుతుంది సార్. అంటే I1 ప్రింట్ అయ్యి J కి +1 యాడ్ అవుతుంది సార్. ప్రింట్ అవ్వదు ఎంతకి? ఐలో 1 ప్రింట్ అవుతుంది సార్. ఎందుకని? అంటే ఇక్కడ 2 కదా, నువ్వు వేరే రోకి వచ్చినప్పుడు 1 ఎక్కడ ఉంది? అక్కడ లేదు కదా 1. సెకండ్ రోలో 1 ఉందా? ఐ వాల్యూ ఎంత? 2. ఐ వాల్యూ 2. 1 యాడ్ నుంచి వచ్చినప్పుడు తర్వాత జే వాల్యూ, అప్పుడు J వాల్యూ J +1 యాడ్ అయ్యి 2 అవుతుంది సార్. 2 less than or equals to సార్ 1 minute సార్. రైట్. సో 2 less than 5 అవుతుంది. మళ్ళీ మనకి 2 ప్రింట్ అవుతుంది. J++ అయితే 3 అవుతుంది. 3 less than 5 ట్రూ కాబట్టి మళ్ళీ ఐ వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ J++ అయితే 4 అవుతుంది. 4 less than 5 ట్రూ కాబట్టి ఐ వాల్యూ అగైన్ 2 ప్రింట్ అవుతుంది. J వాల్యూ 5 కాబట్టి 5 is equal to 5 అంటే ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వస్తే ఐ వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. J++ అయితే 6 అవుతుంది కాబట్టి 6 less than 5 అంటే ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి అవుట్ సైడ్ రాగలిగితే న్యూ లైన్ ఒకటి డిస్ప్లే అవుతుంది. ఈసారి ఐ మైనస్ అయితే 1 అవుతుంది ఐ వాల్యూ. 1 అవుతుంది సార్. సో లాస్ట్ రోలో మనం ఎంటర్ అయ్యాము. 1 is equal to 1 అంటే ట్రూ కాబట్టి లోపలికి వస్తాం. మళ్ళీ J వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఎంత ఉందో అక్కడ నుంచి బిగిన్ అయితే 1 less than 5 ట్రూ. ఐ వాల్యూ 1 స్క్రీన్ పైన వస్తుంది. J++ కానైతే J వాల్యూ మళ్ళీ 2 అవుతుంది. 2 less than or equal to 5 ట్రూ కాబట్టి స్క్రీన్ పైన ఐ వాల్యూ 1 డిస్ప్లే అవుతుంది. J++ అయితే J వాల్యూ 3 less than 5. సో ట్రూ. ఐ వాల్యూ అగైన్ మనకి 1 డిస్ప్లే అవుతుంది. J వాల్యూ ఇంక్రీజ్ అయితే 4 అవుతుంది కాబట్టి 4 less than or equal to 5 ట్రూ. ఐ వాల్యూ మనకి 1 డిస్ప్లే అవుతుంది. J++ అయితే ఈసారి 5 అవుతుంది. 5 ఈక్వల్స్ 5 అండ్ ఐ వాల్యూ 1 డిస్ప్లే అవుతుంది. ఈసారి J++ అయితే 6 అవుతుంది. లూప్ టర్మినేట్ అయిపోయి మనం లూప్ అవుట్ సైడ్ వస్తే ఇక్కడ ప్రింట్ న్యూ లైన్. ఓకే. ఐ మైనస్ అయితే ఫైనల్గా 0 అవుతుంది. సో 0 greater than 1 అంటే ఫాల్స్ కాబట్టి ఐ లూప్ నుంచి మనం అవుట్ సైడ్ వచ్చేస్తాం. ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. జావా సి ప్యాటర్న్ నంబర్ 2 డాట్ జావా ప్యాటర్న్ నంబర్. చూడండి రివర్స్లో నంబర్స్ వచ్చాయి, సంతోషం. ఇంకోటి చూద్దాం. సేమ్ ప్యాటర్న్ నంబర్ 3 డాట్ జావా స్టార్స్ ప్యాటర్న్ నంబర్ 3. ఓకే. సో ఇక్కడ వాల్యూస్ చూడండి ఒకసారి. ఏ ప్యాటర్న్ అయినా సరే ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడాలి మనం. అదే ఫస్ట్ చేయాల్సింది. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? రోస్ 3 సార్, కాలమ్స్ 5 సార్. తర్వాత ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ అవుతుందా J వాల్యూ ప్రింట్ అవుతుందా? J వాల్యూ ప్రింట్ అవుతుంది సార్. ఎలా కన్ఫర్మ్ చేశారు? డిఫరెంట్ ఉంది కాబట్టి J వాల్యూ అవుతుంది సార్. ఏవి డిఫరెంట్ గా ఉన్నాయి? నెంబర్స్ ఉన్నాయి కదా సార్, 1 2 3 4 5 సేమ్ ఉంటే ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది సార్. సో ఒక రోని కానీ అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మనం J ప్రింట్ చేయాలని కన్ఫర్మ్ చేసేసాము. సంతోషం. అంటే J మీరు స్టార్టింగ్ ఎంత తీసుకుంటారు ఎండింగ్ ఎంత తీసుకుంటారు ఇంపార్టెంట్. రో వాల్యూ ఎలాగైనా తీసుకోవచ్చు. 3 times రొటేషన్కి సపోర్ట్ చేస్తే చాలు. సో 1 to 3 అన్నా తీసుకోవచ్చు. ఏది ఐ వాల్యూ డిస్ప్లే అవ్వట్లేదు కదా, మనకి డిస్ప్లే అయ్యేది ఎవరు ఇక్కడ? J వాల్యూ. సో J వాల్యూ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా చూడగలుగుతున్నారు? 1 తో స్టార్ట్ అయింది, J less than or equal to 5 దాకా వెళ్ళింది పైన, అంతే కదా.
సో మీరు ఐ వాల్యూ 1 తీసుకోవాలని రూల్లే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలని రూల్లే. 3 ఉండొచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కూడా ఉండొచ్చు. 3 టైమ్స్ రొటేట్ అయితే చాలు, 3 టైమ్స్ రొటేట్ అయితే చాలు. బట్ కన్ఫ్యూజన్ లేకుండా ఎట్లా కావాలని తీసుకోండి. సో స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది కదా. సో ట్రూ అయింది, లోపల వస్తాము. జే వాల్యూ కూడా ఎంత బిగిన్ అయింది? 1. ట్రూవే కదా అది కూడా. సో అప్పుడు ఏది ప్రింట్ అవ్వాలి? జే. జే ప్రింట్ అయితే 1 కదా స్క్రీన్ పైన. తర్వాత జే వాల్యూ ఎంత అయింది మనకి? 2 అయింది. 2. అప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయితే 2 అవుతుంది సార్. అప్పుడు జే వాల్యూ ప్రింట్ అవుతుంది సార్. అగైన్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ 3 అవుతుంది సార్. అప్పుడు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాబట్టి జే వాల్యూ ప్రింట్ అవుతుంది సార్. అప్పుడు మళ్ళీ 4 అవుతుంది సార్. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయితే మళ్ళీ జే వాల్యూ ప్రింట్ అవుతుంది సార్. అప్పుడు మళ్ళీ జే ప్లస్ ప్లస్ అయితే 5 అవుతుంది సార్. 5 ట్రూ కాబట్టి మళ్ళీ జే వాల్యూ ప్రింట్ అవుతుంది సార్. జే ప్లస్ ప్లస్ 6 అవుతుంది సార్. 6 ఫాల్స్ అయిపోతుంది, కొత్త లైన్ లో వస్తుంది సార్. తర్వాత అప్పుడు మళ్ళీ ఈ ఐ వాల్యూ 2 వస్తుంది సార్. ఐ వాల్యూ 2 అవుతుంది. అంటే మళ్ళీ కొత్తగా చేసుకుంటాం సార్. ఇన్షియలైజేషన్ చేసుకుంటాం సార్. ఇనిషియలైజేషన్ నుంచి బిగిన్ చేయాలి. అర్థమైంది కదా? తిరుగుతుంది మళ్ళీ ఎన్ని టైమ్స్ తిరుగుతుంది? మళ్ళీ 1 అవుతుంది సార్. మళ్ళీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అవుతుంది కాబట్టి జే వాల్యూ మళ్ళీ ప్రింట్ అవుతుంది సార్. జే ప్లస్ ప్లస్ 2 అవుతుంది సార్. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాబట్టి జే ప్రింట్ అవుతుంది సార్. అలాగే 3 రొటేషన్, 4 రొటేషన్, 5 రొటేషన్ ఓకేనా? yes సార్. మళ్ళీ ఐ వాల్యూ 3 అవుతుంది సార్. మళ్ళీ 3 అయితే లోపలికి వస్తాం. మళ్ళీ ఇది 1 నుంచి బిగిన్ అవుతుంది. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, 6 అయినప్పుడు ఫాల్స్. అంతేనా? yes సార్. తర్వాత అవుట్ సైడ్ వచ్చామంటే ఐ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు 4 అయితే అది కూడా ఫాల్స్ అయిపోయింది. అప్పుడు ఫల్ లూప్ మొత్తం ఫాల్స్ అయిపోతుంది సార్. రైట్ వచ్చేస్తాం. రైటా? సో ప్యాటర్న్ నంబర్ 3.java. ఓకే, ఈ వాల్యూస్ వచ్చింది, సంతోషం. ఇప్పుడు ఇంకోటి రాస్తాను, మీరు అది చెప్పడానికి ట్రై చేయండి. ప్యాటర్న్ నంబర్ 4.java. ఓకే, సేమ్ అలాంటిదే. ప్యాటర్న్ నంబర్ 4 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1. ఓకేనా? ఇక్కడ చూడండి పిల్లలు, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? రోస్ 3 సార్. కాలమ్స్ 5 సార్. ఓకే, అయితే ఇది ఎలా సాల్వ్ చేయాలి? ఐ వాల్యూస్ ఏమొస్తున్నట్టు, జే వాల్యూస్ ఏమొస్తున్నట్టు? ఇందాక మీరు అబ్జర్వ్ ఇక్కడ ప్రింట్ అయ్యేది ఏ వాల్యూ పిల్లలు చెప్పండి ఫస్ట్. జే వాల్యూ సార్. ఇందాక జే వాల్యూ కదా ప్రింట్ అయింది. yes సార్. సో 1 నుంచి 5 దాకా డిస్ప్లే అయినాయి కాబట్టి జే వాల్యూ మీరు ఎలా తీసుకోవాల్సి వచ్చింది? 1 తో బిగిన్ చేసి 5 దాకా వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఇక్కడ జే వాల్యూ ప్రింట్ అవుతుంది, మీ కంటికి ఎలా కనపడుతున్నాయి? 5 తో బిగిన్ అయ్యి 1 తో ఎండ్ అవుతుంది సార్. కనుక మీరు జే వాల్యూ తీసుకునేటప్పుడు జే వాల్యూ 5 తో బిగిన్ చేయాలి. జే 1 దాకా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 సార్. ఐ వాల్యూ ఏంటి? 3 రొటేషన్సే కదా. 3 అప్పుడు ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 3 సార్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ప్లస్ ప్లస్. అంతేనా? ఐ వాల్యూ 1 గా ఉంది అంటే ఫస్ట్ రోలో మనం ఉన్నాం. అవునా? జే స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? 5 నుంచి. 5 నుంచి సార్. 5 గ్రేటర్ దాన్ 1 కాబట్టి 5 ప్రింట్ అవ్వాలి, అంటే జే ప్రింట్ అవ్వాలి. అంతేనా? తర్వాత ఏం జరిగింది? జే డిక్రిమెంట్ అయితే 4 వస్తుంది సార్. 4 గ్రేటర్ దాన్ 1 ట్రూవే కాబట్టి జే వాల్యూ ప్రింట్ అవుతుంది సార్. అవుతుంది. అగైన్ ఇది -3 అవుతుంది సార్. 3 గ్రేటర్ దాన్ 1 3 ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ డిక్రీజ్ అయితే 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ 1 2 ప్రింట్ అవుతుంది. తర్వాత డిక్రీజ్ అయితే 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అంటున్నాం కాబట్టి అది కూడా ట్రూవే, మళ్ళీ ప్రింట్ అవుతుంది. మళ్ళీ డిక్రీజ్ అయితే 0 కాబట్టి 0 గ్రేటర్ దాన్ 1 అంటే అప్పుడు ఫాల్స్ అయి బయట రావాలి. బయట వచ్చేసి న్యూ లైన్ రాస్తాము. సో న్యూ లైన్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళేసి ఐ వాల్యూ ఇంక్రీజ్ చేస్తే సెకండ్ రోకి వస్తాం. మళ్ళీ
మళ్ళీ జే వాల్యూ ఎక్కడి నుంచి ఇనీషియల్ వాల్యూ Five నుంచి, sir. 5 గ్రేటర్ దెన్ 1 ట్రూ లోపలికి వస్తే 5 ప్రింట్ అవుతుంది అగైన్ 4 J ప్రింట్ minus 4. ప్రింట్ అవుతుంది 2 ప్రింట్ అవుతుంది 1 ప్రింట్ అవుతుంది print 0 అయినప్పుడు ఫాల్స్ అయిపోతుంది న్యూ లైన్ వస్తుంది మళ్ళీ i++ మళ్ళీ 3 అవుతుంది సార్. లోపల వస్తాము మళ్ళీ జే ఇనిషియల్ వాల్యూ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది 5 గ్రేటర్ దెన్ 1 ప్రింట్ అవుతుంది 4 అయితే 4 గ్రేటర్ దెన్ 1 ప్రింట్ అవుతుంది 3 అయితే 3 గ్రేటర్ దెన్ 1 ప్రింట్ అవుతుంది 2 అయినప్పుడు 2 గ్రేటర్ దెన్ 1 2 కాబట్టి అది ప్రింట్ అవుతుంది మళ్ళీ డిక్రీజ్ అయితే 1 అవుతుంది 1 ఈక్వల్ టు 1 అది కూడా ప్రింట్ అవుతుంది 0 అయినప్పుడు ఫాల్స్ న్యూ లైన్ వచ్చిన తర్వాత i++ అయితే 4 కాబట్టి అప్పుడు ఫాల్స్ రైటా సార్ రన్ చేద్దాం pattern number 4.java pattern number 4 right 54321 54321 54321 వెరీ గుడ్ ఇంకోటి చూద్దాం పిల్లలు ఈజీగానే ఉన్నాయి కదా pattern number 5.java ఓకేనా సో ఇక్కడ చూడండి pattern number 5 1 ఇది ఎన్నో రో ఇది ఫస్ట్ రో కదా కాలమ్స్ ఎన్ని ఉన్నాయి కాలమ్స్ 1 ఉంది సార్. సో ఫస్ట్ రోలో ఒక కాలమే తిరగాలి అంటే ఇక్కడ మీరు ప్రీవియస్ ప్రోగ్రామ్స్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి పిల్లలు ఐ వాల్యూ 1 అయినప్పుడు జే ఎన్ని టైమ్స్ తిరిగింది 5 టైమ్స్. ఐ వాల్యూ 2 అయినప్పుడు జే ఎన్ని టైమ్స్ తిరిగింది 5 టైమ్స్. ఐ వాల్యూ 3 అయినప్పుడు 5 టైమ్స్ సార్. ఫర్ ఈచ్ వాల్యూ జే రొటేటెడ్ ఫర్ ఫిక్స్డ్ టైమ్స్ అంతే కదా బట్ ఇక్కడ అట్లా కాదు మొదటి రోలో జే అన్ని టైమ్స్ తిరిగిందా లేదు సార్. సెకండ్ రోలో జే మళ్ళీ ప్రీవియస్ గా ఉన్న టైమ్స్ తిరిగిందా ఎక్కువ ఉన్నాయా ఎక్కువ ఉంది సార్ కొంచెం. అట్లా థర్డ్ రొటేషన్ లో జే మళ్ళీ ఇట్లా ఉంది ఫోర్త్ రొటేషన్ లో జే ఇలా ఉంది ఫిఫ్త్ రొటేషన్ లో జే ఇలా ఉంది ఓకేనా దీన్ని ఆలోచించగలుగుతారా ఇక్కడ ఫస్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి రోస్ 5 సార్. దగ్గర కాలమ్స్ చెప్పలేము ఎందుకంటే ఫిక్స్డ్ గా లేవు కాబట్టి. ఇక్కడ ప్రింట్ అయ్యేది ఐ వాల్యూవా జే వాల్యూవా ఐ వాల్యూ సార్. అప్పుడు ఐ వాల్యూ ఎంత బిగిన్ అయ్యి ఎంత వరకు వెళ్ళింది ఐ వాల్యూ బిగినర్ 1 సార్. ఎండ్ అయ్యేది 5 సార్. సో అట్లా ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ దాన్ని బట్టి మనకి స్పీడ్గా అయిపోతుంది అనమాట అది రాసేద్దాం ఫస్ట్ అది క్లారిటీ కాబట్టి ఐ వాల్యూ ప్రింట్ అయింది ఐ వాల్యూ ఎంత బిగిన్ అయింది 1తో బిగిన్ అయ్యి 5 దాకా వెళ్తా ఉంది ప్లస్ రాసాము ఇప్పుడు జే స్టార్ట్ చేద్దాం ఐ వాల్యూ 1గా ఉన్నప్పుడు జే ఎన్ని టైమ్స్ తిరిగితే సరిపోద్ది 1 టైమ్ సార్. 1 టైం ఒకసారి తిరగాలి సార్ ఇప్పుడు ఎలా చేస్తాం మనం ఒకసారి తిరగాలంటే 1 పెడతాము లెస్ దాన్ 5 టైమ్స్ రొటేట్ అవ్వదు అప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 సార్. మళ్ళీ 1 సార్. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 పెడితే ఇంకొక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఐ వాల్యూ 1గా ఉన్నప్పుడు 1 టైం రొటేట్ అవ్వద్ది ఐ వాల్యూ 2 అయింది అనుకో అప్పుడు కూడా ఇది 1 టైమే రొటేట్ అవ్వద్ది ఐ వాల్యూ 3 అయినా కూడా 1 టైమే రొటేట్ అవ్వద్ది ఐ వాల్యూ 4 అయినా 1 టైమే ఐ వాల్యూ 5 అయినా 1 టైమే అంటే ఐ వాల్యూ పెరిగే కొద్దీ ఇది కూడా దానికి ఈక్వల్గా మారాలి ఐ వాల్యూ 1గా ఉన్నప్పుడు 1 టైము ఐ వాల్యూ 2 అయినప్పుడు 2 టైమ్స్ ఐ వాల్యూ 3 అయినప్పుడు 3 టైమ్స్ అట్లా ఇది కూడా చేంజ్ అవ్వాలి అప్పుడు ఏం చేస్తారు అప్పుడు జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ సార్. ఐ పెట్టాలి ఐ పెడతాను సార్ ఐ వాల్యూ ఎంత ఉంటే అక్కడ ఆగిపోతుంది అంతే కదా ఎస్ ఇక్కడ జే వాల్యూ 1 ఐ వాల్యూ కూడా 1 కాబట్టి 2 అయింది ప్రింట్ ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి క్లారిటీ ఓకే వెరీ గుడ్ తర్వాత ఇది ఇంక్రీజ్ అయితే ఏమైంది పరిస్థితి 2 కదా 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్ కదా సో మనకి కావాల్సిన న్యూ లైన్ ప్రింట్ అవుతుంది సార్. 1 కాబట్టి అయిపోయింది సంతోషం నిజంగా ఫాల్స్ అయిపోయింది బయట వస్తాము న్యూ లైన్ వచ్చేసింది తర్వాత ఏం జరిగింది ఐ వాల్యూ ప్లస్ అయితే ఐ వాల్యూ మనకి 2గా మారింది మళ్ళీ లోపలికి వస్తాం జే ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి 1 నుంచి బిగిన్ అవ్వాలి 1 నుంచి బిగిన్ అవ్వాలి ఐ వాల్యూ 2 ఉంది కదా సో ఈసారి ఫస్ట్ రొటేషన్ ట్రూవే 2 ప్రింట్ అవ్వాలి సెకండ్ రొటేషన్ 2 సార్. సెకండ్ రొటేషన్ ట్రూవే మళ్ళీ 2 ప్రింట్ అవ్వాలి థర్డ్ రొటేషన్ ఫాల్స్ 3 అప్పుడు లూప్ నుంచి బయటికి వస్తుంది లైన్ వస్తుంది ఐ వాల్యూ 3
3 అవుతుంది. మళ్ళీ లోపల వస్తాము. జే ఎక్కడి నుంచి మొదలవ్వాలి? 1 నుంచి 1 నుంచి. ఐ వాల్యూ 3 ఉంది. అప్పుడు 1 less than 3 2a. 2 less 2 than less than 3 3 3 3 less than 2a. 4 బయటకు వచ్చేస్తుంది సార్. అప్పుడు 4 బయటకు వస్తుంది. i లో +1 యాడ్ అవుతుంది. ప్రాసెస్ అర్థమైంది కదా? ఎస్ సార్. సరే అక్కడికి సేవ్ చేసి కన్వర్ట్ చేస్తాను. 5 ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం కేర్ఫుల్ గా చూసారంటే మీరు ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఏం ప్రింట్ అవుతుంది, ఎక్కడ ఆగాలి, ఇవన్నీ చూసుకుంటే మీకు ఈజీ. ఇప్పుడు ఇలాంటిదే ఇంకోటి ఇస్తా చూడండి. మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని సాల్వ్ చేస్తా. సో ఇక్కడ PATTER 6.java సార్ ఇవన్నీ సెండ్ చేయండి. చెప్పేసి సార్ ఇవన్నీ సెండ్ చేయండి. ఎస్ షూర్. నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 55 ప్యాటర్న్స్ వరకు ఉన్నాయి, 60 ఉన్నాయి అనుకోండి. నేను మాక్సిమం పాసిబిలిటీ అని చెప్పేస్తాను. అంటే ఈ నాలెడ్జ్ సరిపోద్ది ఈ 50 సాల్వ్ చేయడానికి. వన్స్ అది కన్ఫర్మ్ చేసుకున్నాక మీకు పీడిఎఫ్ ఇచ్చేస్తాను. చాలా ఉంటాయి, వేలల్లో ఉంటాయి, బట్ అన్ని అవసరం లేదు మీకు. ప్రస్తుతానికి ఒక 50 సాల్వ్ చేసినా కూడా మీరు క్యాంపస్లో కానీ వాకింగ్స్లో కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తారు ప్యాటర్న్స్. ఇవి ఎందుకు అంటే ప్యాటర్న్స్ అవసరమా అధ్యక్ష అంటే, ఇవి చేస్తే నెస్టెడ్ లూప్ మీద గ్రిప్ వస్తుంది. అంటే ఒక లూప్లో లూప్ ఎలా రాయాలి, ఐ వాల్యూ ఎంత తీసుకోవాలి, జే వాల్యూ ఎంత తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, మైనస్ ప్లస్ గ్రిప్ వస్తుంది. రోస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి దీంట్లో? 5 సార్. కాలమ్స్ చెప్పగలుగుతారా? చెప్పలేము సార్ కాలమ్స్. ఇక్కడ ప్రింట్ అయ్యేది ఏ వాల్యూ? ఐ వాల్యూ సార్. ఐ వాల్యూస్. ఐ వాల్యూ మీకు ఎంత బిగిన్ అయింది అనిపిస్తుంది, ఎంత ఎండ్ అయింది అనిపిస్తుంది? ఐ వాల్యూ బిగిన్ అయ్యేది 5 తో సార్, ఎండ్ అయ్యేది 1 తో సార్. చెయ్యాలి చేస్తే వస్తుంది. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే. ఫర్ ఏంటి ఐ అసైన్స్ ప్రింట్ అయ్యేది ఐ వాల్యూ. సో ప్రింట్ అయింది 5 తో స్టార్ట్ అయింది. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ మైనస్. సరే, జే రొటేషన్స్ ఎన్ని జరగాలి? 5 జరగాలి. 5 సార్. తర్వాత అంటే సార్ ఇంకా 5 నుంచి డిక్రీజ్ అవుతూ వస్తుంది సార్. అప్పుడు ఐ జే ఎలా రాస్తే సరిపోద్ది అని అంటారు? 5 సార్. జే ఈక్వల్స్ టు 5. జే ఈక్వల్స్ టు తర్వాత జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ సార్. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ సార్. ఒక సెకండ్, శశి చెప్పింది ఫాలో అవుదాం. తర్వాత జే మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ప్లస్. శశి మైనస్ మైనస్ చూద్దాం ఒకసారి. జే వాల్యూ 5 కదా. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ట్రూవే. లోపలికి వెళ్తావు, ఐ వాల్యూ ప్రింట్ అయితే 5 ప్రింట్ అవ్వద్ది. జే మైనస్ మైనస్ అయితే ఎంత అవుద్ది? 4 సార్. 4 గ్రేటర్ దాన్ 5 అది అవద్దా? లేదు సార్. అప్పుడు 5 టైమ్స్ ఎట్లా తిరుగుతుంది ఆలోచించి చెప్పాలి. సో స్టార్టింగ్ 5 టైమ్స్ తిరగాలి, తర్వాత 4 టైమ్స్ తిరగాలి, తర్వాత 3 టైమ్స్ తిరగాలి, తర్వాత 2 టైమ్స్, తర్వాత 1 టైం. ఐ వాల్యూ 5 కదా. ఇది 1 తో జే వాల్యూ 1. మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 దాకా వెళ్ళండి. అప్పుడు జే ప్లస్ ప్లస్. అంటే ఏం జరిగింది ఇక్కడ? 1 నుంచి 5 దాకా తిరుగుతుంది, అంతే కదా. yes sir. 4 అయినప్పుడు ఇక్కడ 4 ఉన్నట్టే కదా. yes sir. అప్పుడు 1 నుంచి 4 టైమ్స్ 4 టైమ్స్. సో ఇప్పుడు జే వాల్యూ చూడండి. జే వాల్యూ 1 రొటేట్ అవుతుంది, 2 రొటేట్ అవుతుంది, 3 రొటేట్ అవుతుంది, 4 రొటేట్ అవుతుంది, 5 రొటేట్. 5 ఏం ప్రింట్ అవ్వాలి? ఏం ప్రింట్ అవ్వాలి? ఐ వాల్యూ సార్. 5 ఓకేనా. తర్వాత 6 అయినప్పుడు అది ఫెయిలే కదా. yes sir. బయట లూప్ లోపల బయటకు వచ్చి ఒక ప్రింట్ న్యూ లైన్ ఐ మైనస్ మైనస్ అయితే అప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 4 సార్. 4 లోపల మళ్ళీ ఎక్కడి నుంచి బిగిన్ అయింది? 1 నుంచి సార్. అది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఒకసారి 4 ప్రింట్ అవ్వద్ది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఒకసారి 4 ప్రింట్ అవ్వద్ది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 మళ్ళీ ఒకసారి 4 ప్రింట్ అవ్వద్ది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 మళ్ళీ ఒకసారి 4 ప్రింట్ అవ్వద్ది. 5 అయినప్పుడు ఫాల్స్ అయిపోయి కొత్త లైన్ ప్రింట్ అవుతుంది సార్. మళ్ళీ ఐ మైనస్ మైనస్ అంటే 3 మళ్ళీ లోపల వస్తాము. ఫ్రెష్ గా ఇనిషియల్ వాల్యూ నుంచి బిగిన్ అవ్వాలి. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ప్రింట్ అయిపోతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ప్రింట్ అయిపోతుంది.
3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ప్రింట్ అయిపోతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్ అయిపోతుంది. బయట వస్తాం, న్యూ లైన్ వస్తుంది. I మైనస్ మైనస్ అయితే 2 అవుతుంది. మళ్ళీ J ఇనిషియల్ వాల్యూ నుంచి మొదలైతే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 2 అయినప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, మళ్ళీ ఇంకోసారి 2 ప్రింట్ అవుద్ది. 3 అయినప్పుడు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఫాల్స్ కాబట్టి బయట వచ్చి న్యూ లైన్ వస్తుంది. I వాల్యూ డిక్రిమెంట్ అయితే 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే స్టిల్ ఇట్ ఈస్ 2 లోపల వస్తాము. J వాల్యూ నీట్ గా 1 నుంచి బిగిన్ అవుతుంది. I వాల్యూ 1 కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 2 కాబట్టి లోపల వస్తాం. 1 ప్రింట్ అవుతుంది. J ప్లస్ ప్లస్ అయితే 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఫాల్స్ కాబట్టి బయట వస్తాం, న్యూ లైన్. I ఆల్సో డిక్రిమెంట్స్ టు 0 గ్రేటర్ దాన్ 1 ఫాల్స్. పిల్లలు ఫాల్ లోపు నుంచి బయటకు వచ్చేస్తాం సార్. ఫాల్ లోపు నుంచి బయట వచ్చేస్తాం. వెరీ గుడ్ సార్. నాకు ఇంకో డౌట్ సార్. డౌట్ వచ్చిందంటే వచ్చేసి సార్ ఇప్పుడు ఇలాగైతే ఉన్నాయి సార్. ఇప్పుడు ఫంక్షనల్ కీస్ లైక్ ఇప్పుడు అట్ ద రేట్ అట్లా 5 వచ్చి, సెకండ్ లైన్ ఏమో $4 వచ్చి, థర్డ్ లైన్ మళ్ళీ అట్ ద రేట్ 3 వచ్చి, ఫోర్త్ లైన్ అలా ఎలా చేయాలి సార్? నిజంగా ఉందా, నువ్వు నన్ను అడుగుతున్నావా? సార్ అది నిజంగా ఉంది సార్. సరే చెప్పు ఒకసారి. సార్ ఫస్ట్ 5 లైన్స్ లో అట్ ద రేట్ సార్. అట్ ది రేటా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, తర్వాత దాని కింద $4 సింబల్స్. 4 ఎస్ సార్. 1 2 3 4. ఓకే, 1 2 3 4. తర్వాత సేమ్ ఇప్పుడు 3 అట్ ద రేట్స్. 3 అట్ ది రేట్స్. 1 ఎస్ సార్. 3. ఓకే, తర్వాత మళ్ళా $2 సింబల్స్. అర్థమైంది. తర్వాత 1 అట్ ద రేట్. అంతే కదా? ఎస్ సార్. అంతేనా? సరే, ఇప్పుడు ముందు స్ట్రక్చర్ ప్లాన్ చేద్దాం. 5 టైమ్స్ రావాలి, 4 టైమ్స్ రావాలి. సేమ్ ప్రీవియస్ దేనా? ప్రీవియస్ స్ట్రక్చర్ ఏనా? ఎస్ సార్. సేమ్ సార్. పెట్టొచ్చా పెట్టకూడదా? పెట్టకూడదు సార్. ఎందుకు పెట్టకూడదా? కాకపోతే ఆ నంబర్స్ ఇవి కదా సార్. అది సరేలయ్యా, స్ట్రక్చర్ అదే కదా. స్ట్రక్చర్ అదే సార్. అదే కదా, నన్ను టైప్ చేయమంటే చేస్తారు. అదే ఉంది. సరే, ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు దేన్ని బేస్ చేసుకొని చెయ్యొచ్చు అంటే పిల్లలకు I వాల్యూ 5 గా ఉన్నప్పుడు, మీకు 5 టైమ్స్ వాల్యూస్ వచ్చాయి. బట్ ఏమొచ్చినాయి? అట్ ది రేట్స్. మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి పిల్లలు? I వాల్యూ ఎంతగా ఉన్నప్పుడు వచ్చినాయి? 3 గా ఉన్నప్పుడు. ఆడ్ నెంబర్స్ అవి గమనించారా? ఎస్ సార్. 5 3 1. సో ఇన్సైడ్ J loop you need to verify if I is divisible by 2 and it gives remainder 0. ఒకవేళ I వాల్యూ ఈవెన్ నంబర్ అయినప్పుడు నువ్వు స్క్రీన్ పైన ఏం ప్రింట్ చేస్తావు? $. ప్రింట్ చెయ్యి. అవును, స్పేస్ పెట్టు. అవును, ఎల్స్ లోకి వెళ్ళు. ఎల్స్ లో ఏం ప్రింట్ చేస్తావు సార్? అక్కడ స్పేస్ పెట్టకపోతే సార్? స్పేస్ పెట్టలేదనుకో, ఈ ఉన్నాయి కదా డబ్బులు అతుక్కొని ఉంటాయి అన్నమాట. మళ్ళీ బ్యాంక్ లో తీసుకురాయి. ఓకేనా? రైట్. సో మీరు ఏదన్నా చేయొచ్చు, మీరు కొంచెం శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. రెడీయా? రన్ చేద్దాం. ప్యారాగ్రాఫ్ నంబర్ 7. ఎక్కడ చూసావు దీన్ని? సార్ మొన్న మా సార్ ఈసారి కదా రాసి చూపించావా లేదా? లేదు సార్. అంటే ఇలా అది హోంవర్క్ ఇచ్చాడు సార్. అవునా? ఎస్ సార్. ఇప్పుడు నిన్నేనా? ఎస్ సార్. అందుకని నా చేత చేయించు. సరేలే, స్టూడెంట్ అంటే అట్టే ఉండాలి హుషారుగా. రైట్. సరే, నేను చెప్పాలనుకున్న వాటిలో వస్తాయి పిల్లలు. ఇఫ్ కండిషన్స్ ఉండేటివి వస్తాయి. బట్ అంతకంటే ముందు ఇఫ్ కండిషన్ లేకుండా ఉండేటివి చెప్తున్నాను నేను. ఇఫ్ కండిషన్స్ వచ్చేటివి మళ్ళీ చెప్తాను. వన్స్ మీకు మైండ్ ఇదంతా అలవాటు పడిపోతే చాలా చేయాల్సి ఉన్నాయి కదా. సో చూద్దాము. నేను రివర్స్ చెప్పానా చివరిగా? అయితే నంబర్స్ ఇవి చెప్పానా రివర్స్? ఓకే. ఇప్పుడు వేరే చూద్దాం పిల్లలు. ప్యాటర్న్ నంబర్ 8. ప్యాటర్న్ నంబర్ 8. సరే, దీని ఫార్మాలిటీకి దీనికి నంబర్ వేసేద్దాం. ప్యాటర్న్ నంబర్ 7 అని పెట్టేద్దాం. పక్కన ప్యాటర్న్ నంబర్ 7. సరే, సేవ్ 8. ఇది చూడండి పిల్లలు. 1 ఇందాక 2 2 కదా. 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5
సార్ ఇది కూడా హోంవర్క్ ఇచ్చినాడు సార్. రోస్ ఎన్ని ఉన్నాయో చెప్పు అయితే. సార్ అంటే ఓకే, ఈ రోస్ అండ్ కాలమ్స్ సార్ I is equals to రోస్ రోస్ 1 సార్. ఎస్ చెప్పు రోస్ ఎన్ని ఉన్నాయి? రోస్ 5 ఉన్నాయి సార్. ఇదిగో 1 to 5. కాలమ్స్ చెప్పలేము సార్. కాలమ్స్ చెప్పలేము. ఓకే సార్ అర్థం కాలేదు సార్, అర్థం. రోస్ అంటే ఇవిగో 1 2 3 అంటే స్ట్రైట్ గా ఉండేది కాలమ్ సార్, స్ట్రైట్ గా ఉండేది రోసే కదా సార్. ఇదిగో అడ్డుగా ఉన్నాయి కదా, 5 ఉన్నాయి కదా. వర్టికల్ గా ఉండేటి చెప్పలేకున్నాం. ఓకే 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 ఒక నిమిషం స్టార్ట్ చేద్దాం. సరే, ఇక్కడ ప్రింట్ అయ్యేది ఐ వాల్యూవా జే వాల్యూవా? ఐ వాల్యూ సార్. ఐ వాల్యూ సార్. 2 నిమిషాలు ఏదైనా పాట పాడండి. ప్రింట్ అయ్యేది ఐ వాల్యూవా జే వాల్యూవా? అంటే ఫస్ట్ ఐ వాల్యూ కదా సార్. ఐ వాల్యూ ఎప్పుడు ప్రింట్ అవుతుందని చెప్పానా? ఒక రో సేమ్ నెంబర్ ఒక రోలో వాల్యూస్ అన్ని సేమ్ గా ఉన్నప్పుడు టైప్ ప్రింట్ అవుతుందని చెప్పాను. ఉన్నాయి ఒక రో అబ్జర్వ్ చేస్తే ఏం పిల్లలు ఇవ్వండి. ఇక్కడ జే వాల్యూ సార్. ఇక్కడ రోలో వాల్యూస్ అన్ని సేమ్ ఉన్నాయి కదా, అంతే కదా ఐ ప్రింట్ చేసాం మనం కదా. అదే వాల్యూస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఏం చేసినాం మనం? జేనే కదా. అట్లా సేమ్ అదే జగదీష్ అలా సేమ్. సో ఇక్కడ ఒక రో అబ్జర్వ్ చేస్తే జే డిఫరెంట్ గా ఉన్నాయి. సరే, ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ గానే వెళ్ళాలి మనం స్ట్రక్చర్ పరంగా. ఐ వాల్యూ నేను 1 తీసుకుంటున్నాను పిల్లలు. ఐ వాల్యూ 1 తీసుకున్నా. ప్లస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నాము. ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ ఎంత ఉంది? స్టార్టింగ్ 1 తో బిగిన్ అయ్యాం కదా, లోపలికి వచ్చాం. కాలమ్స్ ఎన్ని రావాలి? ఫస్ట్ రోలో ఎన్ని రావాలి కాలమ్స్? 1 సార్. అప్పుడు ఇదే కదా ఇందాక రాశారు కదా ఆల్రెడీ. అప్పుడు ప్రింట్ లో ఏం రాస్తారు? జే ప్రింట్ చేస్తారు, రైటా? సో జే వాల్యూ 1 కాబట్టి ఐ వాల్యూ 1 కాబట్టి ఒక్కసారే ట్రూ అవుతుంది, ఒక్క 1 ప్రింట్ అవుతుంది. జే వాల్యూ 2 అయిన వెంటనే బయట వచ్చేస్తుంది. అప్పుడు ఐలో +1 యాడ్ అయ్యి 2 వస్తుంది సార్. +1 యాడ్ అయ్యి 2 అవుతుంది. జే ఫ్రెష్ గా ఇనిషియలైజేషన్ స్టార్ట్ అయితే ఐ వాల్యూ అప్పుడు 1 2 3 తిరుగుతుంది, 2 తిరుగుతుంది, 3 ఫాల్స్. ఈ లోపల ఐ వాల్యూ 3 అవుతుంది. 1 ప్రింట్ అయిపోద్ది, 2 ప్రింట్ అయిపోతుంది, అంతే కదా. ఐ వాల్యూ 3 అయినప్పుడు లోపల వస్తే జే వాల్యూ 1 నుంచి బిగిన్ అవుతుంది. ఐ వాల్యూ 3 ఉంది కాబట్టి 1 less than 3, 2 less than 3, 3 ఈక్వల్ టు 3, 4 అయినప్పుడు ఫాల్స్ అయిపోతుంది, అంతే కదా. రైట్, రొటేషన్స్ అర్థమైనాయి కదా. సేవ్ చేస్తున్నాను నేను. మన ఇక్కడ ప్యాటర్న్ నెంబర్ 8 ఎట్లా ఉన్నాయి ప్యాటర్న్స్? సార్ ఇంత ముందు ఇది మనం సీలో కూడా చేసాం కదా సార్. ఏ లాంగ్వేజ్ లో అయినా చేయొచ్చు, ప్రాక్టీస్ పర్పస్. ఓకే ఫైన్, అది అయిపోయింది పిల్లలు. నేను ఇంకోటి చెప్పించడానికి ట్రై చేస్తాను సార్. నాకు ఆ వీడియో కూడా కావాలి సార్. ఏంటది? అది మీరు రికార్డ్ చేసిన వీడియో కూడా కావాలి. ఇది డ్రైవ్ లో అప్లోడ్ చేసిన వెంటనే నేను లింక్ పంపించేస్తాను ఈరోజు. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు నైట్ ప్రాక్టీస్ చేద్దాం కావాలంట. ఓకే, అవి ప్రింట్ అయినాయి కదా పిల్లలు. చూడండి, 1 2 3 4 5, 1 2 3 4, 1 2 3, 1 and 2 and 1. చెప్పండి, రోస్ ఎన్ని? 5 సార్. కాలమ్స్ 5 తెలియదు సార్. ఇప్పుడు ప్రింట్ అయ్యేది ఐ వాల్యూ జే? ఐ వాల్యూ సార్. కొట్టేస్తా. జే వాల్యూ సార్. ఎలా చెప్తారు? డిఫరెంట్ ఉంది కాబట్టి జే వాల్యూ సార్. సేమ్ ఉంటే ఐ వాల్యూ. సార్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి. సరే, అయితే ఇప్పుడు జే వాల్యూ కదా 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 దాకా వెళ్ళింది. మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయ్యి 4 దాకే వెళ్ళింది. 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 దాకే వెళ్ళింది. ఆ ప్రకారంగా ఐ వాల్యూస్ ఏం రాయాలి, జే వాల్యూస్ ఏం రాయాలి చెప్పాలా? సార్ ఐ వాల్యూ 1 అని రాస్తాం సార్.
చూడండి జే చూడండి జే కదా ప్రింట్ అయ్యేది ప్రతిసారి దేంతో స్టార్ట్ అయింది జే వాల్యూ 1 ప్రతిసారి జే వాల్యూ దేంతో స్టార్ట్ అయింది 1 కనుక జే ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఫిక్స్ అయ్యా ఓకేనా జే ఇంక్రీజ్ అవుతా వెళ్ళద్ది బట్ ఎక్కడ ఆగాలి అది ఒకసారి 5 దగ్గర ఆగాల ఒకసారి 4 దగ్గర ఒకసారి 3 దగ్గర ఒకసారి 2 దగ్గర ఒకసారి 1 దగ్గర సో ఇక్కడ ఐ కానీ రాసుకోగలిగితే ఫస్ట్ ఐ ఎంత ఉండాలి అప్పుడు 5 సో ఐ కానీ 5 ఉంటే అప్పుడు నీకు ఇది 1తో స్టార్ట్ అది 5 దగ్గర ఆగిపోద్ది అంతే కదా అట్లా ఆలోచించాలా తొందరపడకూడదు ఆవేశపడకూడదు మైనస్ ఓకేనా సో ఐ వాల్యూ ఎంత పిల్లలు ఇక్కడ 1 సారీ 5 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ అయింది లోపల వచ్చాము జే ఎక్కడ బిగిన్ అయింది 1 దగ్గర 1 సార్ 1 less than 5 2 less than 5 3 less than 5 4 less than 5 5 less than 5 6 less than 5 false 6 less than 5 false అవుతుంది ఈ లోపల మనం ఏం ప్రింట్ చేయాలి లోపల న్యూ లైన్ కాదు జే వాల్యూ లోపల ఏ వాల్యూ జాతనైనా ఓకే వెళ్తామా ఐ వాల్యూ ఎంత అయింది 4 ఆ లోపల వచ్చినామా జే మళ్ళీ ఎక్కడి నుంచి 1 నుంచి 1 less than or equal to 4 2 less than or equal to 4 3 less than or equal to 4 4 less than or equal to 4 5 less than 4 false రైట్ ఈసారి ఐ వాల్యూ 3 అయినప్పుడు ఇది ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది 3 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది 4th టైం కి బయటకు వచ్చేస్తుంది రొటేషన్ చెప్పాలంటే 4 ఫాల్స్ అయింది కాబట్టి రొటేట్ అయిందని కన్సిడర్ చేయలేము ఓకేనా పిల్లలు ఎలా తిప్పాలి ఎక్కడ ఏం రాస్తే ఎక్కడ ఆగుతుంది అన్ని క్లారిటీగా వస్తున్నాయి మీకు నేను చెప్పిన విధానాన్ని మీరు ఫాలో అవ్వగలిగితే చాలా ప్యాటర్న్స్ ని సులభంగా సాల్వ్ చేస్తారు ఓకేనా సార్ డిఫరెంట్ గా ఉంటే జే ప్రింట్ చేస్తాం సేమ్ గా ఉంటే ఐ ప్రింట్ చేస్తాం అంతే కదా సార్ సో కొన్నిట్లు ఏంటంటే 2 లూపులు రావు ఇంకా ఎక్కువ వస్తాయి అంటే ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఇట్లా వస్తాయి నువ్వు కొంచెం అలర్ట్గా కాన్షియస్గా ఉండాలి నువ్వు కాన్షియస్గా ఉండి అవి సాల్వ్ చేయాలి సో ప్రతిసారి జేనే ప్రింట్ అవుతుందా అంటే చెప్పలేము అది డిపెండ్స్ ఆన్ ది ప్యాటర్న్ ఒకటి ఇవ్వమంటారా సరదాగా ఎస్ సార్ చూద్దాం నేను ఎటువంటి క్లూ ఇవ్వను నేను 10 లెక్క పెడతా ఆమె చేసేసి ఉండాలి సార్ లేదు సార్ తప్పు 20 లెక్క పెడతా కాదు సార్ మీరు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తే ఇంకోటి మేము చేస్తాం అబ్బా 9 ఎగ్జాంపుల్ చెప్తే జాలి దయ ఏం కదా ఓకే వాళ్ళు చెప్తా 50 లెక్క పెడతా కానీ ప్యాటర్న్ నెంబర్ 10 ఓకే 1 2 3 4 5 కదా ఇందాక ఈసారి 5 4 3 2 1 పిల్లలు మన 5 4 3 2 మన 5 4 3 నేను చెప్పిన విధానాన్ని కానీ మీరు ఫాలో అయితే సింపుల్గా సాల్వ్ చేస్తారు దాన్ని టైం ఎంత 7:56 7:58కి అయిపోవాలి అది కానివ్వండి సార్ దోస్ 5 సార్ ఒక సెకండ్ మా లూప్ స్టార్ట్ చేద్దాం అవునా ప్యాటర్న్ నంబర్ 10 మెయిన్ మెథడ్లో ఫర్ చెప్పిన ఆయన ఐ వాల్యూస్ i is equals to 1 i is equals to 1 i less than or equals to 5 i plus plus ఓకే ఐ వాల్యూ ఇక్కడ బిగినింగ్ ఎంత ఉంది 1 ఉంది రోలోకి ఎంటర్ అయ్యాము కాలమ్స్ చెప్పండి j is equals to 5 j greater than is equals to 1 greater than or equals to I సార్ i sorry sir i వెరీ గుడ్ అప్పుడు 1 j minus తగ్గుతుందా yes sir j స్టార్టింగ్ ఎంత 5 greater than 1 4 greater than 1 3 greater than 1 2 greater than 1 1 equal to 1 అంతే కదా 0 అయితే ఫాల్స్ అవుతుంది ప్రింట్ ఏం చేయాలి డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి జే లూప్ అంటే ఒక ప్రింట్ వెళ్ళాను తర్వాత ఐ వాల్యూ పెరిగింది అనుకోండి ఎంత అయింది 2 అయింది 2 జే మళ్ళీ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది 5 నుంచి సార్ 5 నుంచి 5 అవుతుంది 4 3 2 1 5 greater than 2 4 greater than 2
3 greater than 3 2. greater than 2. 2 2 equal to greater than 2. 1 greater than 2 అయితే ఫాల్స్ కాబట్టి 5 వస్తాం, న్యూ లైన్ వస్తుంది, I వాల్యూ 3. 3 అవుతుంది. మళ్ళీ లోపల వస్తాము 5 నుంచి సార్ 5 greater than 3, 5 greater than 4 greater than 3. 3 equal to 3. అంతే కదా. 2. రొటేషన్స్ అర్థమైనాయి కదా. Yes sir. రొటేషన్స్ అర్థమైనాయి కదా. Yes sir. Yes, very good. But pattern number 10.java 1 2 3 4 5. Super. ఓకేనా. ఒక 2 ఇమ్మంటారు వర్క్ పిల్లలు, 2 ఇమ్మంటారు. yes sir. 11.java అది పెట్టేసి బ్లాంక్ వదిలేస్తాను నేను. రేపు చూద్దాము. ప్యాటర్న్ నంబర్ 11. సో ఇప్పుడు ఏంటంటే 1 ఇక్కడ 2 1 3 2 1 4 3 2 and 1 5 4 3 2 1. కదా వెరైటీ ఉందా. Yes sir. తర్వాత ఇప్పుడు దాకా ఇవి చూసారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ తో మీరు దాన్ని సాల్వ్ చేయగలరు. ఓకేనా. పొరపాటున కూడా గూగుల్లో చూడద్దు, ఎక్కడ చూడద్దు, మీరు చెయ్యగలరు. ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ప్యారల్ నంబర్ 12. 1 2 3 4 5 2 3 4 5 3 4 5 and 4 5 5. New save pattern number 13.java start pattern number 13. ఏం చేద్దాం పిల్లలు. 5 4 5 3 4 5 2 3 4 5 1 2 3 4 5. Okay, save and new one and save pattern number 14.java. ఆడుకోవాలి మీరు ప్యాటర్న్స్ తో. ఓకే ఓకే. ఎన్నర్ చేసామా, ప్యాటర్న్ చేసామా, నిద్రపోయామా. 5 5 4 ప్రీవియస్ అదేనా. 4 5 5 4 and 5 4 3 5 4 3 2 5 4 3 2 1. ఓకేనా. అక్కడ చాలు పిల్లలు. రైట్.